హాయ్, మై నేమ్ ఈజ్ రాజు ఫ్రమ్ లీవెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ కాలంలో పిల్లలు ఎక్కువ స్క్రీనింగ్కు అంటే టీవీకి కానీ మొబైల్స్ కానీ ఎక్కువ అడిక్ట్ అవ్వడం, అంటే ఎక్సెసివ్గా అడిక్ట్ అవ్వడం వల్ల ఉండే నష్టాలు ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, పిల్లలకు ఎక్కువ ఈ ఫోన్స్ ఎందుకు ఇస్తారంటే పేరెంట్స్కి టైం లేకపోవడం వల్ల. దీనివల్ల ఇచ్చడం వల్ల వచ్చే నష్టాలు కూడా నేను డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, వాళ్ళు ఇన్అటెంటివ్ అవుతారు. అంటే చెప్పిన దానికి రెస్పాండ్ కాకపోవడం, ఇంకోటి కమెంట్స్కి రెస్పాండ్ కాకపోవడం, ఇంకోటి చెప్పినా కూడా త్వరగా రిసీవ్ చేసుకోకపోవడం, మళ్ళీ ఎక్కువ తన ఓన్ వల్ల ఉండడం. ఎగ్జాంపుల్ ఏదైనా గేమింగ్ చూసినా కూడా, ఏమైనా రైమ్స్ చూసినా కూడా వితౌట్ ఎనీ ఇంటరాక్షన్స్ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మ్యామరింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. అలాగే కొంతమంది టోన్ ఆఫ్ వాయిస్ కూడా డిఫరెంట్గా వస్తాయి, లైక్ అమెరికన్ స్లాంగ్ లాగా వస్తూ ఉంటుంది ఇది. అలాగే ఇంకా కొంతమంది పిల్లలకు వాళ్ళ నేమ్ కాల్ రెస్పాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది చేయడం వల్ల, ఇన్అటెంటివ్ ఉండడం వల్ల. అలా ఇంకా కొంతమంది సిట్టింగ్ అసలే కూర్చోరు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ హైపర్ అవుతూ ఉంటారు ఇది స్క్రీనింగ్ అనేది ఎక్కువ అలవాటు కావడం వల్ల. ఇంకోటి ఏంటంటే, విజువల్ లెర్నర్స్గా తయారవుతారు. అంటే ప్రతి ఒక్కదాన్ని చూసింది మాత్రమే నేర్చుకోగలుగుతారు, కానీ మనం చెప్పింది అస్సలే అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ లెవెల్ కూడా ఇది వర్బల్ అండర్స్టాండింగ్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. విజువల్గా ఏదైనా చెప్తే నేర్చుకోగలుగుతారు, కానీ వర్బల్గా ఏదైనా మాట్లాడినా, తీసుకో అన్న ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్ థింకింగ్ యాక్టివిటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు చెప్తే అస్సలు అర్థం చేసుకోలేరు. ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. అలాగే కొంతమంది పిల్లలు హైపర్గా ఉంటారు. అంటే చెప్పిన వినకపోవడం, ఒక దగ్గర కూర్చోకపోవడం, బాగా స్టబ్బర్ని చూపేయడం. అంటే ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు టాయ్స్ దగ్గర స్టబ్బర్ని చూపిస్తారు, కొంతమంది పిల్లలు కొన్ని ఐటమ్స్ అలా ఎక్కువ స్టబ్బర్ని చూపిస్తారు. అలాగే ఇంకొంతమంది పిల్లలకు అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అలవాటు అవుతుంది. అంటే ఏదైనా నన్నే, అంటే ఎగ్జాంపుల్ నా గ్రాస్పింగ్ ఎక్కువ ఉండాలి అని చెప్పి ఎక్కువ అటెన్షన్ సీకింగ్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలకి ఏంటంటే ఎక్కువ సోషలైజేషన్ చాలా తక్కువ అవుతుంది ఈ ఫోన్స్ వల్ల. అంటే ఎగ్జాంపుల్ మిగతా పిల్లలతో ఆడుకోకపోవడం, ఎక్కువ గేమ్స్ ఆడడం లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉండే నష్టాలు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ పిల్లలకు ఫోన్ తగ్గించాలి. ఫోన్ కానీ స్క్రీనింగ్ కానీ తగ్గించాలి. ఫస్ట్ వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. దీన్ని ఎలా తగ్గించాలి? గ్రాడ్యువల్గా తగ్గించాలి. అంటే ఎక్కువ పేరెంట్స్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చూసినా అంటే, తినేటప్పుడు ఫోన్ ఇస్తాం సార్, అలా చేస్తూ ఉంటాం అంటారు. దాన్ని ఎలా తగ్గించాలంటే, ఎగ్జాంపుల్ ఈ 1 వీక్ హాఫ్ అన్ అవర్ ఇచ్చామంటే నెక్స్ట్ 1 వీక్ 5 మినిట్స్ తగ్గించాలి. అంటే ఎగ్జాంపుల్ 25 మినిట్స్ అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది తగ్గించుకుంటూ వెళ్ళి తను ఎక్కువ రైస్ అంటే ఎక్కువ ఫుడ్ మీద ఫోకస్ చేయడం, అలాంటి ఎక్కువ తనకి ఇష్టమైన చేయించడం, అలాంటి ఎక్కువ చేయాలి. ఇది చేయాలి. ఇంకొకటి ఏంటంటే, సోషలైజేషన్ ఎక్కువ పెంచాలి. అంటే మిగతా పిల్లలతో ఆడిపించడం, పీర్ గ్రూప్స్తో ఎక్కువ, అంటే పీర్ గ్రూప్స్తో షేరింగ్ టాయ్స్ కానీ ఎక్కువ వాళ్ళతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడిపించడం ద్వారా కూడా సోషలైజేషన్ పెరుగుతుంది. సోషలైజేషన్ పెరుగుతూ కూడా వాళ్ళకి యాక్టివ్నెస్ వస్తుంది. అంటే సరౌండింగ్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు, యాక్టివ్ అవుతారు. అలాగే అటెన్షన్ కూడా డెవలప్ అవుతుంటుంది. ఇది నేను తగ్గించే ప్రాసెస్. ఇంకేమైనా మీకు కన్సల్టేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మా లీవెల్ రిహాబిలిటేషన్ని కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ. లీవెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్.